నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. అంగస్తంభనలు అసలు ఎలా ఉండాలి? అంగ ప్రవేశానికి ముందు అంగం గట్టిపట్టం లేదా? భావప్రాప్తి అంటే ఏంటి? తృప్తి అనేది స్త్రీ పురుషుల్లో ఒకే విధంగా ఉంటుందా? వీటికి ఖచ్చితమైన పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అసలు అంగస్తంభనలు ఏ విధంగా ఉండాలంటారు? ఎలా ఉండాలి? మగవారిలో వచ్చేటువంటి అంగస్తంభనలు సహజంగా రెండు రకాలుగా ఉంటాయండి. ముఖ్యంగా చిన్నతనం నుంచి మనకు కనిపించేటువంటి అంటే మగ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కనిపించేటువంటి అంగస్తంభనలు ప్రకృతి సహజంగా కనిపించేటువంటి అంగస్తంభనలు. ఇవి వయసును బట్టి మారుతూ ఉంటాయి. అంటే ప్రధానంగా మనకి శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ వ్యవస్థ కానివ్వండి, రక్త ప్రసరణ వ్యవస్థ కానివ్వండి, నరాల వ్యవస్థ కానివ్వండి, ఏ స్థాయిలో పనిచేస్తుంది, అదేవిధంగా శృంగారపరంగా జెనటల్ పార్ట్, ముఖ్యమైనటువంటి జెనటల్ పార్ట్ అయినటువంటి అంగం గట్టితనానికి ఇవి ఏ రకంగా దోహదం చేస్తున్నాయి అనేటువంటి అంశం మీద మన మెదడు కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో వయసు పెరిగే కొద్దీ మగపిల్లవాళ్ళల్లో జనరల్గా డే టైం ఎక్కువగా ఎరెక్షన్స్ కనిపించడం, అలాగే నైట్ టైమ్స్ ఎరెక్షన్స్ కనిపించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా యుక్త వయసు వచ్చేసరికి రాత్రిపూట ఎక్కువగా అంగస్తంభనలు కనిపించడం, ఎర్లీ మార్నింగ్ లేవంగానే అంగస్తంభం కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి వయసు పెరిగే కొద్దీ ఈ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంటుంది. మిడిల్ ఏజ్ వచ్చేసరికి కొద్దిగా ఈ ఎరెక్షన్స్ అనేవి సహజంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది మన యొక్క మానసిక పరిస్థితి మీద కూడా ఈ సహజమైనటువంటి ఎరెక్షన్స్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మానసిక ఆందోళన ఎక్కువగా, డిప్రెషన్ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంటుందో ఆ సందర్భంలో మెదడుకి ఎక్కువగా అది ప్రీఆక్యుపై అయిపోవటం వల్ల ఈ అంగస్తంభనలు అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందంటే సహజంగా మెదడు కమాండ్స్ వల్ల వచ్చేటువంటి అంగస్తంభనలు ఏవైతే ఉంటాయో సహజమైనటువంటి అంగస్తంభనలు అవి తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాలర్ ఉన్న డాక్టర్ గారు సురేష్ కరీంనగర్ నుంచి. సురేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, లింగం వంకరగా ఉంది. ఓకే, దానివల్ల ఏమైనా సమస్య ఉందా అండి? ఏం సమస్య ఉందండి? కొంతమంది మగవారికి సహజంగా ఎడం వైపు కానీ కుడివైపు కానీ కొంతమేర అంగం వంకరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దానికి చాలామంది అనేక రకాలుగా వాళ్ళు మెడిసిన్స్ వాడటం కానీ, లేకపోతే కొంత తెలియని అవస్థలో మెడిసిన్స్ ఎక్కువగా వాడటం కూడా జరుగుతుంటుంది. సో భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు అంగం పూర్తి స్థాయిలో గట్టిపడుతుందా లేదా అనేది మాత్రం దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆ అంగస్తంభన అనేది పూర్తిగా లేకపోతే ఒకసారి వచ్చి సంప్రదించడానికి చేయండి. అంతే తప్ప ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితుల్లో అంగం కొంచెం వంకరగా ఉన్నంత మాత్రాన్ని మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు శృంగారంలో కూడా మంచిగానే ఉంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, అంగ ప్రవేశానికి ముందు అంగం గట్టిపట్టం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇది చాలామంది మగవారిలో ఉన్నటువంటి సమస్య అండి. ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి చాలామంది పేషెంట్స్లో కూడా ఈ పెద్దవారిలోనూ, అదేవిధంగా కొంతమందికి ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు, అంటే మా సంతానం లేకపోవటం, 6-7 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి మనం డీప్గా స్టడీ చేసినప్పుడు ఈ యొక్క పరిస్థితి కనిపిస్తున్నాం అనేది చాలామందిలో గమనించామండి. సో ఇది మనకి వాళ్ళకి శృంగారం పట్ల వ్యామోహం ఎక్కువ ఉంటుంది, కోరుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు అంగప్రవేశం చేయడానికి వెళ్తారో ఆ సమయంలో వాళ్ళకి అంగం అనేది మళ్ళీ పూర్వస్థితికి వచ్చేస్తుంది. సో దీనికి మనం ముఖ్యమైనటువంటి కారణం వాళ్ళకి నిగూఢంగా మనసులో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉండటం అనేది సహజంగా మనం చెప్పేటువంటి కారణం అండి. అంటే వాళ్ళకి హార్మోన్ వ్యవస్థ బాగానే ఉంటుంది, రక్త ప్రసరణ బాగానే ఉంటుంది, కానీ వారికి మనసులో బలీయంగా నేను ఈ అంగస్తంభం నాకు పూర్తి స్థాయిలో రాదు, నేను చేయలేనేమో అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా వాళ్ళకి డామినేట్ చేయటం వల్ల సో ఆ సందర్భం రాగానే వాళ్ళు అంగం అనేది పూర్తి స్థాయిలో గట్టిపడినా కూడా మళ్ళీ పూర్వస్థితికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ యొక్క పరిస్థితికి మానసికమైనటువంటి కారణాన్ని మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. శారీరక పరంగా ఉన్నటువంటి కారణాల్లో ముఖ్యంగా రక్త ప్రసరణలో కొంత తేడా ఉన్నట్లయితే సో ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరో కాలర్ శ్రీనివాస్ ఉన్నారు డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. శ్రీనివాస్. హలో సార్. శ్రీనివాస్ గారు చెప్పండి.
అదే ఇప్పుడు అంగము చిన్నగా ఉంటుంది సార్. అదే అంగం చిన్నగా ఉంది, మ్హూ. ఆ, దాని గురించి మాట్లాడదామని. ఎంత వయసు శ్రీనివాస్ మీకు? 26 సంవత్సరాలు సార్. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలేదు సార్. ఓకే. సో అంగం పూర్తిస్థాయిలో గట్టిపడుతుందా మీకు? కోరికలు వచ్చినప్పుడు అంగం గట్టిపడతాం మీకు? గట్టి పడుతుంది సార్, కానీ కొంచెం చిన్నగా ఉంది సార్. ఓకే. మీరు బాగా లావు ఉంటారా లేకపోతే మామూలుగా పర్సనాలిటీ? ఎంత హైట్ అండి మీకు? హైట్ ఒక 5.6 సార్, 5.7, 5.5. ఓకే. సో శ్రీనివాస్ గారు, మీకు అంగం పూర్తి స్థాయిలో గట్టిపడుతుందని చెప్తున్నారు, అది చాలా మంచి లక్షణం అండి. ఇకపోతే మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలామందికి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళకి పిల్లలు కలిగినా కూడా ఇంకా అంగం యొక్క సైజు గురించి ఆలోచించేటువంటి మగవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో అంగం ఏ స్థాయిలో గట్టిపడుతుంది, అలాగే కౌంట్ సరిగా ఉందా లేదా, సెమన్ అనాలిసిస్ అనే పరీక్ష ఉంటుందండి. ఆ పరీక్ష ఒకటి చేయించుకోండి. కౌంట్ కనుక బాగుంటే ధైర్యంగా మ్యారేజ్ చేసుకోండి. అంగం యొక్క సైజు ఎప్పుడైతే అంగం గట్టిపడిన తర్వాత మనకి 2 నుంచి 4 అంగుళాలు కనుక ఉన్నట్లయితే, సో అది నార్మల్ వ్యవస్థగా ఉన్నట్లండి. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం వల్ల కానీ, లేకపోతే పుస్తక రూపంలోనో లేదంటే ఏదైనా వెబ్సైట్ చూడటం ద్వారానో మీరు మీ యొక్క అంగం యొక్క సైజుని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం ఎప్పుడైతే మొదలవుతుందో, ఖచ్చితంగా మీలో అనుమానాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం చూడండి, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భారతీయ సంస్కృతిలోనే మనకి నార్త్ ఇండియన్స్కి మనకి చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా మన సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితులు, తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు, కేరళలో ఉన్నటువంటి పరిస్థితులు వేరువేరండి. ఇదే విధంగా మనం పూర్తిగా చూడంగానే మనిషిని కూడా గుర్తుపట్టగలం, వీళ్ళు ఏ ప్రాంతం వారని కూడా. అంటే మన యొక్క జీన్స్లు అనేది జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క శరీర ప్రకృతి అనేది. సో దీనిలో ముఖ్యంగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితమండి. సో ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితుల్లో అంగం పూర్తి స్థాయిలో గట్టిపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పరీక్ష సెమన్ అనాలిసిస్ అనే పరీక్ష చేయించుకోండి. అది కనుక నార్మల్ అయితే మీరు చక్కగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి. మీరు అంతేగాని అంగం సైజు పెంచడానికి ఈవెన్ ఆయుర్వేదికే కాదండి, ఎలాంటి మోడర్న్ మెడిసిన్లో కూడా ఇంటర్నల్ మెడిసిన్ వాడటం వల్ల కానీ, అంటే లోపలికి మందులు వేసుకుంటం ద్వారా, లేకపోతే అంగానికి ఏదైనా ఆయిల్ పూసుకుంటం ద్వారా సైజు పెరగటం అనేది అసంభవం అండి. ఇంతవరకు అయితే సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి మెడికేషన్ రాలేదు. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో మీరు అంగం పూర్తిస్థాయిలో గట్టిపడుతుందా లేదా చూసుకోండి చాలు. అదేవిధంగా కౌంట్ మంచిగా ఉందా లేదా చూసుకోండి. ధైర్యంగా మ్యారేజ్ చేసుకోండి. డాక్టర్ గారు, ఈ స్తంభనలు అనేవి అందరిలో ఒకేలా ఉంటాయంటారా, లేదంటే ఏమైనా తేడా ఉండే అవకాశం ఉందా? అందరిలో ఒకే రకంగా ఉండాలనేటువంటిది అవాస్తవం అండి. అందరికీ ఒకే రకంగా అంగస్తంభనలు నార్మల్గా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి కోరికలు కలిగినప్పుడు మంచిగా అంగస్తంభనలు కలిగితే ప్రకృతి సహజంగా అంగస్తంభనలు తక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఎరెక్షన్స్ బాగుంటాయి. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి వస్తుందో ఆ టైంలో ఎరెక్షన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే వయసును బట్టి మారేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది మగవారు నా దగ్గరికి వస్తుంటారు, సార్ నేను 18 ఇయర్స్లో చాలా ఉండేవాడిని, ఇప్పుడు నాకు 25-26 ఇయర్స్, ఇప్పుడు నాకు అంగం గట్టిపడేటువంటి సామర్థ్యం తగ్గినట్టుంది, ఆ స్ట్రెంత్ తగ్గినట్టుంది అనేటువంటి పరిస్థితి చాలామంది అడిగేటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో దీనికి ప్రధానంగా అంగస్తంభన సమస్య అనేది దానికి అసలు ఎలా ఉంటుంది, అసలు ఆ సమస్య ఏంటనేది వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితిలో అనుమానాలకు లోనై, అపోహకు లోనై వాళ్ళు తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకు లోనవటం జరుగుతుంటుంది. దీంతో వాళ్ళు డాక్టర్ని మారుస్తూ ఉంటారు. వారి అనుమానం అలాగే ఉంటుంది, డాక్టర్ని మారుస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి సరైనటువంటి ఆన్సర్ దొరక్క. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఇందాక నేను చెప్పినటువంటి అంశం కరెక్ట్ అండి. మీ అంగం కనుక ఎప్పుడైతే మానసిక పరంగా మీరు బాగున్నప్పుడు, శారీరక పరంగా బాగున్నప్పుడు, ఎరెక్షన్స్ కామన్గా ఉంటే మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. సో అది అందరికీ ఒకేలాగా ఉండాల్సిన అవసరం కూడా లేదండి. సో ఎప్పుడైతే మీకు అవసరానికి, అంటే కోరిక కలిగినప్పుడు అంగం గట్టిపడేటువంటి పరిస్థితి ఎప్పుడైతే మీరు గమనించడం జరుగుతుందో అప్పుడు మీరు బాగున్నట్టే లెక్క. అది కూడా కొన్ని సందర్భాల్లో మీ యొక్క పరిస్థితి మానసిక ఆందోళన ఎప్పుడైతే లోనవుతారో ఆ టైంలో మనకి అంగం పూర్తిస్థాయిలో గట్టిపడేటువంటి సందర్భం ఉండదన్నమాట. సో కాబట్టి కొంతమంది మగవారు ఈ లేడీస్ యొక్క, అంటే స్త్రీ యొక్క సపోర్ట్ తీసుకోకుండానే ఆందోళనకు లోనవుతూ ఉంటారు. ఇది చాలా మనం గ్రహించినటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే
ఎప్పుడైతే మగవారు ఆ ప్రయత్నం చేస్తారో అప్పుడు వాళ్ళు ఫెయిల్ అయితే మనం పదే పదే ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ ప్రాబ్లం కింద మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దీనిలో కూడా ప్రధానమైనటువంటి ఈ సమస్యకు ప్రధానమైనటువంటి చికిత్స స్త్రీయేనండి. అంటే స్త్రీ ఎప్పుడైతే మనకి మీకు సపోర్ట్గా ఉంటారో, మీ పార్ట్నర్ ఎప్పుడైతే సపోర్ట్గా ఉంటుందో, సో అప్పుడు మీరు పూర్తి స్థాయిలో మంచిగా పర్ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీరు దీన్ని గ్రహించినట్లయితే మంచిగా, సో ఎప్పుడైతే మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీకు సపోర్ట్గా ఉంటుందో ఈ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, ఈ శృంగారానికి అంగస్తంభనలు ఎంతవరకు అవసరం అంటారు? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నా దగ్గరికి రావడం జరిగింది. దానిలో ప్రధానంగా మొదటి నుంచి కూడా ఒక హస్బెండ్ నా దగ్గరికి ఎక్కువగా రావడం జరిగింది. వారి యొక్క క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర వారి యొక్క బాధ ఏంటంటే, నాకు అంగస్తంభనలు బాగానే ఉంటున్నాయి కానీ నా భార్య పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒకవేళ సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అంగం పూర్తి స్థాయిలో గట్టిపడట్లేదు అనేటువంటి సమస్యతో నా దగ్గర రావడం జరిగింది. ఈ క్రమంలో నేను ఒక 1.5 month ట్రీట్మెంట్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఆయన్ని పూర్తి స్థాయిలో అడగడం జరిగింది, ఏంటంటే మీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే, సార్ నాకు ఇప్పుడు బాగానే ఉంది కానీ ఆవిడ సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి నా దగ్గర లేదండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలండి అంటే, వాళ్ళ వైఫ్ని తీసుకురమ్మంటే ఆవిడ చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే, నేను ఒక 15-20 years నుంచి బాధపడుతున్నాను అండి. ఇప్పుడు ఈయన నేను బాగున్నాను అని నా దగ్గర వచ్చినంత మాత్రం నేను ఏ రకంగా యాక్సెప్ట్ చేయగలను? ఒకవేళ ఆయన పూర్తి స్థాయిలో అంగం గట్టిపడకపోతే నేనేం చేయాలి? సో 20 సంవత్సరాల నుంచి నేను ఇదే బాధతో బాధపడుతున్నాను కాబట్టి నేను ఆయనకి సపోర్ట్ ఇవ్వట్లేదు అనేటువంటి మాట మాట్లాడారు. ఇదే దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఈ రకంగా ఎంతోమంది బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఫ్యామిలీస్లోనే ముఖ్యంగా లేడీస్ విషయంలో, స్త్రీల విషయంలో మగవారు కొద్దిగా త్వరగా అయిపోవటం వల్ల కానీ, లేకపోతే అంగం కొద్దిగా గట్టిపడినటువంటి సందర్భం ఉన్నప్పుడు వాళ్ళని నీ వల్ల ఎందుకు కాదు, ఇప్పుడు అనవసరంగా నా కోరికలు రగిలించడం వల్ల ఏం ఉపయోగం, నీతో ఏమి కాదు కదా అనేటువంటి పరిస్థితి ఈ రోజున లేడీస్ కొంతమంది అట్లా అనటం వల్ల మగవారు ఇంకా పూర్తిగా డిప్రెషన్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుందండి. సో ముఖ్యంగా ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో శృంగారానికి అంగం గట్టిపడాలా అనేటువంటి క్వశ్చన్. సో దీనికి ఖచ్చితంగా అవసరం లేదండి. సో ఏంటంటే ముఖ్యంగా ఫోర్ ప్లే అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మీకు భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి దాంపత్య జీవితంలో వారు ఏ రకంగా అనుభవించాలి అనేటువంటి, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ ప్యాషన్ ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకోకుండా వాళ్ళు ఈ స్వయం తృప్తితో వల్ల కానీ, లేదంటే ఫోర్ ప్లే ఎక్కువగా చేయటం వల్ల ఒకళ్ళ మీద ఒకరికి వాళ్ళ ప్రేమని తెలియజేసుకోవటం ద్వారా తృప్తిని పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున మన సమాజ సంస్కృతిలో కూడా కొద్దిగా మనం హర్షించదగని విషయం, అంటే మనం దాన్ని అపోజ్ చేస్తాం కానీ ఎక్కువగా ప్రబలుతున్నటువంటి విషయం ఏంటంటే హోమోసెక్సువాలిటీ అనేది. సో హోమోసెక్సువాలిటీలో మనకి కనిపించేటువంటి అంశం ఏంటి, వాళ్ళు ఎక్కువ ఫోర్ ప్లే ద్వారానే వాళ్ళు తృప్తి పడేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి స్త్రీలు కూడా అంగం గట్టిపడితేనే నేను తృప్తి పొందేటువంటి పరిస్థితి అనేటువంటిది వాళ్ళు గ్రహించి అలా ఉండదండి. ఎప్పుడైతే మగవారు ప్యాషనేట్గా ఉంటారో టువర్డ్స్ పార్ట్నర్, ఒకవేళ మగవాడికి తొందరగా అయిపోవటం వల్ల కానీ, లేకపోతే అంగం ఒకవేళ భయం వల్ల కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల కానీ వాళ్ళకి అంగం గట్టిపడినప్పుడు మగవారు కూడా డిసప్పాయింట్ కాకుండా ఆడవారిని తృప్తిపరిచేటువంటి పరిస్థితి ఫోర్ ప్లే ద్వారా చేసినట్లయితే ఇద్దరు కూడా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క భయానికి ఏదైతే మగవారు లోనవుతుంటారో దాన్ని ఓవర్కమ్ చేశారంటే డెఫినెట్గా వారి యొక్క శృంగార జీవితం చాలా బాగుంటుందండి. దీనికి తోడుగా మనం ఇచ్చేటువంటి మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు నార్మల్గా వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు వారి యొక్క లైఫ్ని మంచిగా లీడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఇందాక నేను చెప్పినటువంటి దంపతులు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. రైట్, మరో కాల్ ఉన్నారు డాక్టర్ గారు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, రాజు అండి. రాజు గారు, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. ఓకే. హలో చెప్పండి రాజు. నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు రాజు. చెప్పు రాజు. ఓకే, 27 years ఉంటాను. ఓకే, నాకు మ్యారేజ్ కావాలి సార్. ఇంకా హలో చెప్పమ్మా. నాకు అంగం సరిగ్గా గట్టి పడట్లేదు సార్. సార్ ఓకే, అంటే దగ్గరకు వస్తే మెడిసిన్ ద్వారా ఐఏఎస్ ఉన్నాయంటే చెప్పండి సార్, నేను వస్తాను తప్పకుండా. ఓకే అమ్మా, యాక్చువల్ నిజంగా నీకు ప్రాబ్లం ఉందా లేదో చూడండి అమ్మా రాజు. ముందే మెడిసిన్ అడగటం కరెక్ట్ కాదు. ఇప్పుడు
మీకు సహజమైనటువంటి ఎరెక్షన్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరం ఉంటుందండి. రాజీవ్, నీకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కనిపిస్తున్నాయమ్మా ఇప్పుడున్న పరిస్థితిలో? ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తుంది సార్ మామూలుగా. ఇప్పుడు ఏం పని చేస్తున్నావమ్మా నువ్వు? నేను మామూలుగా ఒక రెస్టారెంట్లో చేస్తాను. ఓకే, అంటే నైట్ టైం ఎక్కువగా వర్క్ చేయడం కూడా ఉంటుందా? లేదు, అంటే నేను 10 hours వర్క్ చేస్తాను, ఎప్పుడు స్టాండింగ్ ఉంటాను అనమాట. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మీరు తినేటువంటి అంటే మీరు ఒబేస్గా ఉన్నారా, ఎట్లా మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందమ్మా? మామూలుగా ఎక్కువ లావేముండదు సార్, మామూలు కొద్దిగా రైట్ పక్కపలసగానే ఉంటా. రైట్ ఓకే అమ్మా. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు ఎరెక్షన్ కనిపిస్తుంది అంటున్నారు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా. సో ఒకసారి మన హాస్పిటల్కి వచ్చి సంప్రదించండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే మీరున్నటువంటి పరిస్థితిని మనం శారీరకంగా ఎలా ఉన్నారు అనేది టెస్టుల ద్వారా చూడాల్సిన అవసరం ఉంటుంది. మీ ఒక్కరికే కాదు, నేను అందరికీ చెప్తున్నాను, మ్యారేజ్ కాకముందే మీరు ఖచ్చితంగా ఎవరైనా కూడా మ్యారేజ్ జరగకముందే ఒక 3-4 months బిఫోర్ మీరు పరీక్షలు కానీ చేయించుకున్నట్లయితే, అంటే సెమన్ ఎనాలిసిస్ అనే పరీక్ష, సెమన్ కల్చర్ అనే పరీక్ష, కొలెస్ట్రాల్ ఎలా ఉంది అంటే లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి పరీక్ష, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనే ఎలా ఉంది అనే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనే పరీక్ష, అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనే పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేటువంటి పరీక్ష కూడా చేయించుకున్నట్లయితే మీరు ఏ స్థాయి ఎలా ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో మీకే ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుందన్నమాట. సో దట్ మీరు ధైర్యంగా మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న సమస్యలు మనకు కనిపించిన, ఇన్ఫెక్షన్ కానీ, కౌంట్ తక్కువ ఉండటం, హార్మోన్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించడం కానీ, సో ఇట్లాంటి పరిస్థితులు, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పరిస్థితి, సో ఇలాంటి పరిస్థితులు మనకు కేవలం 2-3 నెలల్లోనే నార్మల్ చేయొచ్చమ్మా. సో మీరున్నట్టు పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి టెస్టులు చేయించుకున్న తర్వాత కానీ, లేకపోతే మన దగ్గరికి వచ్చినా కూడా మేము అడ్వైజ్ చేస్తాం, మీరు మంచి ల్యాబ్లో చేయించుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, అంగం స్తంభించడానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది మగవారు తెలియనటువంటి అంశం, ఇప్పుడు అంగం గట్టిపడటానికి మన శరీరంలో అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో దీనిలో ప్రధానంగా మన యొక్క మానసిక పరిస్థితి. సో ఈ మానసిక పరిస్థితిలో ముఖ్యంగా మనం గమనించదగింది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి, ఆందోళన, మానసిక ఆందోళన అనేటువంటి పరిస్థితి, డిప్రెషన్ అనేటువంటి పరిస్థితి. సో దీనికి ముఖ్యంగా తేడాలు మీరు గమనించాలి. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే మనిషి తను అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ బాగానే ఉంటాయి వాళ్ళకి, కేవలం శృంగారం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు పర్ఫార్మెన్స్లో వాళ్ళకి లోపం అనేది ఎక్కువగా వాళ్ళ మనసులో నిగూఢంగా ఉండటం వల్ల చెమటలు పడటం, లేదంటే అంగం ఆ టైంకి గట్టిపడకపోవటం, విడిగా వాళ్ళకి గట్టిపడుతుంది హస్తప్రయోగం చేసేటప్పుడు, ఆ సమయంలో గట్టిపడేటువంటి పరిస్థితి రాదనమాట. ఇక మానసిక ఆందోళన అనేటువంటి పరిస్థితి గురించి నేను బిఫోర్ ఎపిసోడ్లో నేను పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాని ప్రధానంగా మీరు అసలు ఎలాంటి యాక్టివిటీస్లో కూడా మీరు మీ యొక్క మానసిక ఆందోళన వ్యక్తం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక డిప్రెషన్ అంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, ఎక్కువగా మాట్లాడేటువంటి అవసరం ఉండదు, ఎక్కువగా నిస్పృహతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మానసికమైనటువంటి పరిస్థితులు ఈ రకంగా దోహదపడతాయి అన్నమాట. ఇక రెండవ అంశం సెక్స్ హార్మోన్స్ యొక్క ప్రభావం. సో ఈ సెక్స్ హార్మోన్స్ అనేవి ఎప్పుడు కూడా మన శరీరంలో ఒకే నార్మల్ వ్యవస్థలో ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అవి హెచ్చు తగ్గులు కాకూడదు అనమాట. ముఖ్యంగా మగవారిలో ఈ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ టెస్టికల్స్లో పుడుతుంటుందండి. ఈ యొక్క హార్మోన్స్ యొక్క ఉత్పత్తి అనేది మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అయినటువంటి LH-FSH ప్లాక్ అనేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ టెస్టికల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ని నిరంతరం ప్రొడ్యూస్ అయ్యేలాగా కమాండ్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఈ హార్మోన్ వ్యవస్థ అనేది ఇప్పుడు నార్మల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ సప్లై. సో ఈ బ్లడ్ సప్లై అనేది మనకి రక్తనాళాలు బాగుండాలండి, రక్తం కూడా బాగుండాలి. సో వయసు పెరిగే కొలది ఏమవుతుందంటే రక్తంలో చేంజెస్ రావటం, అంటే ముఖ్యంగా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేది ఎక్కువగా అయినప్పుడు రక్తనాళాల్లో ఏవైతే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ చేరటం వల్ల ఈ రక్తనాళాలు కుంచించిపోయి సంకోచం చెందటం వల్ల రక్తం పూర్తి స్థాయిలో అంగానికి వెళ్ళదనమాట. అంటే వాళ్ళకి డిజైర్ ఉంటుంది, కోరిక ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో రక్త సరఫరా అనేది అంగానికి చేరేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. సో ఇక మిగతా అంశాలులో మనకి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ప్రధానమైనటువంటి కారణమేనండి. సో ఈ రకంగా మనం ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బాగుండాలండి మనకి. అదే మన యొక్క బాడీ ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో ఫిట్నెస్ బాగుండాలి. మన వయసు, సో వయసులో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయండి. ఎరెక్షన్స్ ప్రకారం చూసినా కూడా అందరూ బాగానే ఉంటారు. వయసు పెరిగే కొలది మనకి సహజంగా ఎరెక్షన్స్లో తేడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రీయంగా అసలు అంగం ఎలా గట్టిపడుతుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా మనం చూసేటువంటి అంశాలు, అంటే మనం జ్ఞానేంద్రియాల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే మనం తెలుసుకుంటామో ఈ అంశాల్లో ముఖ్యంగా మనం చూడటం ద్వారా, వినటం ద్వారా, స్పర్శ ద్వారా, వాసన ద్వారా కోరికలు అనేది మెదడులో పుట్టి నరాల ద్వారా వెన్నెముక నుంచి సంకేతాలు అంగానికి వెళ్తాయండి.
ఈ క్రమంలోనే సెక్స్ హార్మోన్స్ యొక్క ప్రభావం అనేది మన రక్తం మీద గుండె మీద ఎక్కువగా ఉండటం వలన గుండె యొక్క వేగం బాగా పెరిగి రక్త ప్రసరణ అనేది అంటే మంచి రక్తం యొక్క సరఫరా అనేది అన్ని అవయవాలకి కూడా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సహజంగా ఈ క్రమంలో ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ అతి సున్నితమైనటువంటి అవయవాలైనటువంటి జననేంద్ర వ్యవస్థకి రక్తం యొక్క సరఫరా అనేది ఎక్కువ అవుతుంది. సో స్త్రీలలో అయితే బ్రెస్ట్కి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే మగవారిలో అయితే అంగానికి ఎక్కువగా రక్తం సరఫరా అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ అంగం అనేది ఒక మెత్తటి కణజాల వ్యవస్థ అండి. సో ఈ కణజాల వ్యవస్థలోకి ఎప్పుడైతే రక్తం ఎక్కువగా పంపింగ్ అవుతుందో అంగం అనేది స్లోగా గట్టిపడటం జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే రక్తంతో పూర్తిగా నింపబడటం జరుగుతుందో అంగం అనేది పూర్తిగా స్తంభన జరిగినట్టు మనం గమనించడం జరుగుతుంది అనమాట. ఈ అంగస్తంభన అనేది ఇందాక నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు 2 రకాలుగా ఉంటుందండి. సహజంగా ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఎరెక్షన్స్ ఒక రకం అయితే, రెండో రకం కోరిక కలిగినప్పుడు అంటే ఇందాక నేను చెప్పినట్టు చూసినప్పుడు కానీ చదివినప్పుడు కానీ ఎవరన్నా ప్రేరేపించినప్పుడు కానీ అంగం గట్టిపడతాం అనేది రెండో అంశం, అవసరానికి గట్టిపడతాం అనమాట. సో ఈ 2 అంశాల్లో ప్రధానంగా మనం గమనించేది రెండవ రకం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా సహజంగానే, అంటే అవసరానికి గట్టిపడతాం అనేది. సో ఎప్పుడైతే ఆ సమయంలో మనకి ఇబ్బంది కలుగుతుందో ఖచ్చితంగా అంగస్తంభన సమస్య కింద మనం పరిగణించి మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, చాలామంది కూడాను అంగం గట్టిపట్టడం కోసం కావచ్చు, లేదంటే ఎక్కువసేపు చేయడం కోసం కావచ్చు వయాగ్రా అని పెనిగ్రా అని ఇవి వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా సందర్భాల్లో దీన్ని మనం విమర్శనాత్మకంగా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ వయాగ్రా అనేది దానిలో ఉన్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో సింథనోఫిల్ సిట్రేట్ అనేటువంటి మెడిసిన్ రక్తనాళాలని వ్యాకోచింప చేయటం అనేది దాని ప్రధానమైనటువంటి గుణం అండి. దాని పనితనం అది అక్కడ వరకే ఉంటుంది. సో అంటే అంగానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను వ్యాకోచింప చేయటం ఒకటే కాదు దాని పని. ఎప్పుడైతే ఆ టాబ్లెట్ వేసుకుంటారో మీకు రక్తనాళాలు మెదడు నుంచి ఉన్నటువంటి అన్ని రక్తనాళాలు కూడా వ్యాకోచం చెందేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. దీనికి ప్రధానంగా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ప్రధానంగా కనిపించేటువంటి దుష్ప్రభావం ఏంటంటే రక్తం ఇందాక నేను చెప్పాను మీకు బ్లడ్ సప్లైలో తేడాలు ఉన్నప్పుడు అనే మాట చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే కొలెస్ట్రాల్స్ డిపాజిట్స్ ఎక్కువగా రక్తనాళాల్లో ఉంటాయో సో ఆ పరిస్థితుల్లో వాళ్ళకి అంగం పూర్తిస్థాయిలో గట్టి పడినటువంటి పరిస్థితి ఉంటుందండి. అదేవిధంగా డయాబెటీస్ ఉన్నటువంటి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. సో వీరికి ఏమవుతుంది, ఎప్పుడైతే రక్తనాళాలు ఈ మెడిసిన్ వేసుకోవటం వల్ల వ్యాకోచం చెందుతుందో రక్తం కూడా పంపింగ్ అవుతుంది వాళ్ళకి అంగం, అప్పుడు టెంపరీగా అంగస్తంభనం మంచిగా అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆ మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో ఆల్రెడీ ఈ రక్తం ఎప్పుడైతే మనకి విషియేటెడ్ రక్తం ఏదైతే ఉంటుందో అంటే చెడు రక్తంగా మనం భావించేటువంటి అంశం ఏదైతే ఉంటుందో కొలెస్ట్రాల్స్ బాగా పెరగటం కానీ ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం, ఈ రక్తం ఎప్పుడైతే ఆ రక్తనాళాల్లో పంపింగ్ అవుతుందో మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి మొత్తం రక్తం వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదండి. అక్కడ ఆ డిపాజిట్స్ అక్కడ ఉండటం జరుగుతుంది. దాంతో ఇంకా రక్తనాళాలు కుంచించిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గంగానే మీకు ఇంకా అక్కడ డిపాజిట్స్ ఎక్కువగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైము ఎప్పుడైతే మీరు మళ్ళీ శృంగారంలో పార్టిసిపేట్ చేయాలో అప్పుడు డోస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. అంటే అంతకుముందు 25 mgకి అలవాటు పడిన వాళ్ళు కొంతకాలం తర్వాత 50 mgకి వెళ్తారు, కొంతకాలం తర్వాత 100 mgకి వెళ్తారు. ఆ తర్వాత ఆ మెడిసిన్ పనిచేసేటువంటి అవకాశం ఉండదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఏదైతే కారణం ఉందో దాన్ని మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రక్తాన్ని కనుక మనం శుద్ధి చేసుకుని మనం హార్మోన్ వ్యవస్థను మంచిగా పెట్టేటువంటి మెడికేషన్ వాడటం వల్ల చక్కగా మీరు ఎలాంటి దుష్ప్రభావం లేకుండానే మీరు ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రసాద్ గారు. ఈ అంగస్తంభాల సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వీటికి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వాత్సల్య మంత్ర. స్టే ట్యూన్.